వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన హైందవ ఆలయాలకు సంబంధించి ఏదో ఒక వార్తను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కర్ణాటకలోని అతి పవిత్రమైన కొడగు జిల్లాలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో ఒక ఘటన జరిగింది. దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే హిందువులు మర్చిపోయో దారి తప్పో ఏ మసీదులోకో ఏ దర్గాలోకి వెళ్ళి హిందూ పూజలు చేసిన ఆనవాళ్ళు లేవు. కానీ కొందరు ముస్లిం ఛాందసవాదులు కావాలని చేస్తారా, అనుకోకుండా చేస్తారా, దారి తప్పి చేస్తారా తెలియదు, కానీ హిందువుల పవిత్రమైన ఆలయాలలో ఇస్లామిక్ ఆచార వ్యవహారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది మరి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికా, లేకపోతే మేము ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడనే అహంతోనో తెలియదు, కానీ ఇప్పుడు సిద్ధేశ్వర ఆలయంలో కూడా అలాంటిదే చేశారు. ఇది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్పేటలో ఉంది. దట్టమైన అడవి ప్రాంతంలో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసే శ్రీ సిద్ధేశ్వర ఆలయం. ఇక్కడ ఇంకో విచిత్రం చెప్పిన, ఈ సిద్ధేశ్వర ఆలయం చాలా దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవాలన్నా అటవీ అధికారులు పోలీసుల పర్మిషన్స్ తీసుకుంటారు. వెళ్ళే వాళ్ళు ఆలయానికి సంబంధించి అక్కడ పోలీసుల్ని, అటవీ శాఖ అధికారుల్ని సంప్రదిస్తారు. కానీ ఇక్కడ అటవీ శాఖ అధికారుల్ని, పోలీసుల్ని తప్పించుకొని ఒక కారులో కొందరు ఇస్లామిక్ ఛాందసవాదులు అక్కడికి చేరుకొని ఇస్లామిక్ సాంప్రదాయంలో చేస్తారు కదా చాదర్ పూజ అని, అలాంటి చాదర్ సమర్పణ పూజను పూలుగినక చల్లి చేసి అక్కడ ప్రార్థనలు అంటే నమాజ్ లాంటివి చేశారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో స్థానికంగా ఉన్న హిందూ సంఘాలు దీనికి సంబంధించి పోరాటం మొదలుపెట్టాయి. హిందూ ఆలయాలకు సాంప్రదాయాలు ఉంటాయి, పవిత్రత ఉంటుంది. ఇలా ఇస్లామిక్ ఆచారాలను ఇలాంటి పవిత్రమైన ఆలయాల్లో చేయడం ద్వారా అవి దెబ్బతింటాయి. వీళ్ళకి అసలు పర్మిషన్ ఎవరిచ్చారు? సాధారణంగా భక్తులు వెళ్ళాలంటేనే ఈ ఆలయానికి, సిద్ధేశ్వర ఆలయానికి నిబంధనలు పెడతారు, అనుమతులు అవసరం అంటారు. అలాంటిది ఇస్లాం ఛాందసవాదులకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఒక ఆలయంలో ఇలాంటి క్రతువు చేసుకోవడానికి ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికా, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికా, దేనికోసం అని అటవీ శాఖ అధికారుల్ని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదే ప్రాంతంలోని అటవీ శాఖ సైన్ బోర్డులపై ఆక్షేపణీయ రాతలు ఉన్నట్లు గుర్తించారని, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందేమోనని పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పోలీసు తనిఖీ చేస్తున్నామని, వాళ్ళకి సంబంధించిన వివరాలు చెప్తామని చెప్తున్నారు. ప్రార్థనలు చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఏంటి? అటవీ శాఖలోకి వెళ్ళి అటవీ శాఖ పరిధిలో ఉన్న ఆలయంలో పూజలు వితౌట్ పర్మిషన్ ఎలా చేశారు? వాళ్ళు అది ఎలా దాటగలిగారు? దానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు చెప్పాలి కదా సమాధానం. ఒకవేళ ఇదే అటవీలో ప్రాంతంలో ఒక పెద్ద మసీదు ఉండి అక్కడికి వచ్చి ఎవరైనా పూజలు చేస్తే ఊరుకుంటారా? జాతరలు చేస్తే ఊరుకుంటారా? పసుపు కుంకుమ జల్లేసి అక్కడ క్రతువులు నిర్వహిస్తే ఊరుకుంటారా? అంటే హిందువులకు మనోభావాలు ఉండవు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా పెద్దగా ఎవ్వరికీ ఏమీ కాదు. ఇస్లామిక్ ఛాందసవాదులు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి? వీళ్ళకి ఎక్కడ ప్లేస్ లేదా? మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాకపోతే వీళ్ళకు అటవీ లోపల ఉన్న సిద్ధేశ్వర ఆలయమే ఎందుకైంది? అక్కడ చాదర్ కప్పేసి నమాజులు చేసి ఏం చేద్దాం అనుకుంటారు? అక్కడ చిన్న దర్గా కడదాం అనుకుంటారు రైగా? ఏ ఉద్దేశంతో చేసిండ్రు? కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది ఇలాంటివి జరుగుతుంటే? చూస్తూ ఊరుకుంటుందా? నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందా? లేకపోతే ఎవరో మతిస్థిమితం లేని వాళ్ళంతా గుంపుగా ఒక కారు డ్రైవ్ చేసుకొని వచ్చి మతిస్థిమితం లేని వాళ్ళు చేసిన పని అని కొట్టి పారేస్తుందా? సమాధానం చెప్పాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తామంటే ఊరుకునే పరిస్థితుల్లో ఈరోజు హిందూ సమాజం లేదు. ఆ విషయాన్ని గుర్తించాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి.
ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.